గయలు 4 ఉన్నాయని అంటారు కదా, ఎక్కడ ఉన్నాయి, వాటి ప్రత్యేకత ఏమిటి? గయ ఇప్పుడు కొన్ని క్షేత్రాలని స్మరించినంత మాత్రం చేత మనకున్నటువంటి కొన్ని కీడులు తొలగిపోతాయి అంటారు. ఆ రకంగా స్మరించదగినటువంటి గొప్ప క్షేత్రాల్లో గయ ఒకటి. గయ అనటంతో మనకి మామూలుగా ఈ పితృకార్యాలు, పిండ ప్రదానాలు ఇవన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి. మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు, ఈ గయలో పిండ ప్రదానం చేస్తే చాలా మంచి విషయం నాయన. 4 గయల్లో చేస్తే ఒక పుత్రుడు అనేటువంటి వాడు 4 గయల్లో తన తండ్రి గారికి సంబంధించినటువంటి పిండ ప్రదానం చేయాలట. అప్పుడు పితృదేవతలకి చాలా విముక్తి కలుగుతుంది, చాలా సంతోషిస్తారు అని చెప్తారు. ఏమిటి ఆ 4 గయలు ఎక్కడున్నాయి? సరే, ఒక గయ ఇది మనందరికీ తెలిసినటువంటి బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటిది. ఇక్కడ మామూలుగా అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి మాధవీ దేవత కూడా అక్కడ ఉంది, అమ్మవారు. అక్కడ మనం చక్కగా ఈ పిండ ప్రదానం చేసి అమ్మవారి యొక్క సందర్శన చేసుకోవచ్చు. రెండవది ప్రయాగ త్రివేణి సంగమం. ఆ త్రివేణి సంగమం అయినటువంటి ఆ ప్రయాగను కూడా ఇంకొక గయ కింద చెప్తారు. అక్కడ కూడా ఈ పిండ ప్రదానాలు చేస్తే పితరులకి చాలా సంతోషం లభిస్తుందట, వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారట. తర్వాత మూడవది బదరీ క్షేత్రం, బదరీనాథ్ అంటాం చూడండి. ఆ బదరీనాథ్లో కూడా పిండ ప్రదానం చేయమన్నారు. ఎందుకంటే బదరీ అనేసరికి మనందరికీ కూడా చాలా సుప్రసిద్ధం. కేదార్నాథుడు, బదరీనాథుడు అని చెప్పి మనం ఉంటుంది. ఎందుకంటే శివుడు లయకారకుడైనటువంటి ఆ శివుని సమక్షంలో మనం చక్కగా ఈ బదరీ క్షేత్రంలో ఈ పిండ ప్రదానం చేయమన్నారు. గయ, తర్వాత బదరి, తర్వాత ప్రయాగ. ఈ 3 కాకుండానే ఇంకొకటి ఉత్తరప్రదేశ్లోనే ప్రసిద్ధి చెందినటువంటి పురి, అక్కడ కూడా ఈ పిండ ప్రదానం గనక చేస్తే అది ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు.